స్వామి చిన్న మాట, భారతదేశం ఋషి భూమి అని అంటారు. ఋషులు సంచరించేటువంటి ఒక దేవభూమి అని కూడా అంటారు. మరి భారతదేశంలో 140 కోట్ల జనాభా కలిగినటువంటి ఈ జనాభాలో ఆధ్యాత్మిక చింతన పరిపూర్ణంగా కొరవడానికి కారణం ఏంటి? అంటే అందరూ దేవుడి కోసం పాకులాడుతున్నట్టుగా కనిపిస్తున్నారు, కానీ ఆ దైవత్వాన్ని తన హృదయంలో నింపుకోలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇదే ప్రశ్న రమణ మహర్షి అడిగారు. ఒకరు అడిగితే అసలు దేవుడు ఎవరు అని అడిగారు. ఎవరు దేవుడు అంటే అదే స్వామి అరుణాచలేశ్వరుడు, తిరుమల వెంకటేశ్వర స్వామి ఇచ్చేవాడు, నువ్వే దేవుడు అయ్యా. ఇది తెలియక పరిగెడుతున్నాడు వాడు. అది ఎవడు తెలుసుకుంటాడు అది అక్కడికి వెళ్ళాడు, అక్కడే ఉంటాడు. మిమ్మల్ని ఎవరు దేవాలయానికి వెళ్ళమన్నారు? నీ ఇల్లే నీ దేవాలయం, నీ శరీరమే నీ దేవాలయం. ఏమండి, ఈ శరీరంలో నువ్వు ప్రత్యక్ష స్వామిని నువ్వు ప్రతిష్ఠించుకోగలిగితే నీ శరీరానికి మించిన దేవాలయం లేదు, నీ గృహానికి మించిన దేవాలయం లేదు. మరి మానవులు ఎందుకు ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు? పెద్దల తరకు అంటే ఆ సామీప్యత లేకపోవడం, గురువుల సామీప్యత లేకపోవడం. పెద్దల సామీప్యత ముందు వాళ్ళు చేయవలసింది ఏంటంటే పెద్దల్ని గౌరవించాలి. ప్రతి జీవుడికి తల్లి మొట్టమొదటి గురువు అండి. అవును. తర్వాత ఇంకెవరైనా. అవును. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తర్వాత అతిథి దేవోభవ. అవును. అంటే ఎంత గొప్ప శక్తి స్థానం అమ్మకు కల్పించారండి. ఆ తల్లి సమాజాన్ని చూసి ప్రతి ఒక్కరి ఆంతర్యాన్ని తెలుసుకొని, కుటుంబంలో కష్ట నష్టాలు తెలుసుకొని ఇవన్నీ వడబోసినట్టు జ్ఞానం ఏదైతే ఉందో బిడ్డకు అందించే మొట్టమొదటి గురువు తల్లి. ఆ తల్లిని ఎవరు గౌరవిస్తున్నారు ఇవాళ? ఇంకా బాగా చెప్పాలంటే ఈ పిల్లలు ఇంటికి ఒకరు ఇద్దరు మాత్రమే ఉండున్నారు. ఆ పిల్లల చదువుల విషయంలో, వాళ్ళ తాలూకు ప్రవర్తన విషయంలో భయానికి గురయ్యి తల్లిదండ్రులకు తొందరగా బీపీ షుగర్లు కూడా వస్తున్నాయి. అంటే భయపడుతున్నారు, పిల్లల ప్రవర్తన చూసి భయపడుతున్నారు. వాళ్ళ తాలూకా ప్రతి కోరికలు తీర్చలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏంటంటే సమాజంలో బాహ్య ప్రపంచం వైపు పోతున్నారు, కానీ ఎవరికి అంతరంగ స్పృహ ప్రేమతత్వం కలగడం లేదు. కారణం ఏంటంటే చుట్టూ ఉన్న భావజాలం. మీరు సక్రమంగానే చూస్తారండి, కానీ వాడు బతకాల్సింది బయట కదా. అదే కదా, ప్రపంచం అంతా మురుక్కంపు కొడుతుంటే, సమూహం అంతా ఉంటుంటే మీరు సెంటు కొట్టుకున్నంత మాత్రం అది ఎంతవరకు అది మనల్ని రక్షిస్తుంది? ప్రపంచం మారాలి. ప్రపంచం మారాలంటే ఈ ప్రపంచం ఎవడైతే నియామకుడు, ప్రపంచ నియామకుడు ఎవడైతే ఉన్నాడో వాడిని పట్టుకోవాలి. అది మూలాన్ని పట్టుకోండి. ముందు ఈ ఇంట్లో ఉన్న ధర్మాన్ని మీరు పట్టుకోండి. అది మీ కుల గురువులు ఎవరు, మీ కుల దేవతలు ఎవరు, మీ గ్రామ దేవతలు ఎవరు, ముఖ్యంగా మీ పితృదేవతలు ఎవరు? భగవంతుడి కన్నా అతి పవిత్రమైన వాళ్ళు, అతి మహాశక్తివంతులు పితృదేవతలు. శ్రీరామచంద్రుడు అంతటి వాడికి పిల్లలందరూ ఎందుకు ఎడబాటు వచ్చింది తెలిసిందండి? ఇది ఎవరికి యోగ రహస్యం. అది ఒక్క ఏడాది పాటు ఆయన అరణ్యవాసం ఉన్నప్పటికీ కూడా పితృకర్మలు చేసిన వాడు భార్య దూరం అయిపోతే పితృకర్మలు చేయడం మానేశాడు. ఓహో, బిడ్డలు దూరం అయిపోయాడు. ఇది పితృల శక్తి. అంటే పితృదేవతలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఈ జీవుడు వెళ్ళిపోయినప్పుడు మొట్టమొదటి ఎవరి దగ్గరికి వెళ్తారు? పితృలోకానికి వెళ్తారు. వీడు ఎక్కడికి వెళ్ళాలో వారు నిర్ణయిస్తారు. వీడు సమాధానం చెప్పుకోవాలి. ఒక్కనాడు మాకు భోజనం పెట్టేవరా అని అడుగుతారు వారు. అంతే కదా, వాడే నిర్ణయిస్తాడు. కాదు స్మరించేవారు ఏంటి, అంత శక్తివంతురాడు. కనుక పితృదేవతను ముందు సంతృష్టిపరచాలి. వారిని ఎప్పుడైతే సంతృప్తి పరిచేవో కులదేవం ముందుకు వస్తాడు. అంటే బాల్యం నుంచి పిల్లల్ని దేవాలయాన్ని తీసుకెళ్లడం, మన ఇంట్లో చేసే శుభకార్యాలు భాగస్వామ్యం చేయడం, అలాంటివి చాలా అవసరం. ఈ ప్రస్తుత సమాజంలో ఎక్కడికో వెళ్ళిపోయిన అవసరం లేదు. అసలు ఎవరు దేవుని స్మరించాల్సిన పని లేదు. ముందు మీ ఇంట్లో జరగవలసిన కార్యక్రమాలు వాటిలో ఎవరెవరు ఎలాగ చేసుకుంటున్నారో ఆ పాత్రలు సక్రమంగా నిర్వహించి ఆశకు పోకుండా, అన్యాయానికి పోకుండా మీ ధర్మాన్ని భగవంతుడిచ్చినటువంటి ఇదొక భగవంతుడి పనే. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరి ఏదైనా హోదాలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇది నా పని కాదు, ఆయన పని. ఎవరైతే చేస్తారో ఆడే ఋషి అండి. అతనే ఋషి. ఋషి అంటే అర్థం ఏంటి? 24 గంటలు భగస్వరాలు ఉన్నవాడు కదా. ప్రహ్లాదుడు ఏం తపస్సు చేశాడు? ఆయన ధ్రువుడు తపస్సు చేశాడు, ఇంకా ఈయన తపస్సు చేయలేదు. కానీ ఆయన దగ్గర భగవంతుడు వచ్చాడు కదా. అంటే ఆడుతున్న కూర్చుని ఏ పని చేసినా అంతర్లీనంగా దేవస్మరణ, దీన్ని వాచక తపస్సు అంటారు. ఏ పని చేస్తున్నా అంతర్లీనంగా ఒక నామం వెళ్ళిపోతూ ఉండాలి. మానసిక తపస్సు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ముందు మీ అనాహతం కరెక్ట్ గా నిలబెడతాడు. అనాహత చక్రంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. నోటితో అన్న ఒకసారి అంటే అనాహతం అన్నది 100 సార్లు.
అంత శక్తి ఉన్నదని అనాహత చక్రం. అందుకే ముందు అనాహతాన్ని శుద్ధిపరచుకోవాలి. దాన్ని శుద్ధిపరచుకోవాలంటే ముందు మూలధార నుంచి రావాలి. ఇంట్లో నిత్య దీపారాధన చేయాలి. దీపారాధన చేయాలి. అది చాలా సువాసన కలిగినటువంటి మనకు తోచింది ఎంతో కొంత ఒక చక్కటి ఊదెత్తు పొల వెలిగించుకోవాలి. పిల్లల చేత దాన ధర్మాలు చేయించాలి. అది ప్రధానం. ఈ రోజుల్లో పిల్లల చేత చేయవలసినటువంటి సత్కారాలను వాడి చేతనే చేయించాలి. అంటే వాళ్ళకి అదే అబ్బుతుంది, అలవాటు పడతారు. దీనికి ప్రమాణం ఉంది, వేదంలో ప్రమాణం ఉంది. అది మంచి పేరు ఆ కుర్రాడిది. అతను తండ్రిని కూడా నిలదీస్తాడు అన్నమాట. నువ్వు నచికేతుడు తన చరిత్ర చదివితే పిల్లలు అలా ఉండదు అర్థమవుతుంది. యముడితో సంవాదం చేసి మొత్తం మర్మ సంహితంతో తీసుకుంటాడు. కఠోపనిషత్తులు చెప్పిన కథ పిల్లల చేత చేయించాలి. అది ఏమండి, అలాంటి మహానుభావులు చిన్న స్థాయిలోనే, బాల్య స్థాయిలోనే అద్భుతమైన మహానుభావులు అందరూ మనం పురాణాల్లో ఉన్నారు. అందుకే వివేకానందుడు విదేశాల్లో ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా ఒక 80% నచికేత ఉపాఖ్యానంతోనే ప్రారంభం చేసేవారు. కారణం ఏంటంటే పిల్లల నుంచే, బాల్య స్థితి నుంచే వాళ్ళ ఉద్దీపన రావాలి, వాళ్ళ ధైర్యము శక్తి వాళ్ళకి ఉద్దీపన కలగాలి. అది కరెక్ట్. బాగుంది. కాబట్టి మూలాన్ని మనం వదిలేసుకుంటే సుఖం లేదు. ఆ పిల్లలకి పెద్దవాళ్ళకి ఔన్నత్యం అంటే తెలియాలి. ధనాన్ని నేర్పించకూడదు పిల్లలకి. అప్పుడు వెంటనే డబ్బు ఇవ్వకూడదండి. బాగుంది స్వామి. ఇప్పుడు మీరు జగత్ కళ్యాణ పీఠం స్థాపించారు కదా, మీ పీఠం ద్వారా జగత్ కళ్యాణానికి చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? స్థూలంగా చెప్పాలి అంటే మన జగత్ కళ్యాణ పీఠం అనగానే ఈ రోజుల్లో పీఠాలు కూడా దేవాలయాలతో పోటీ పడుతున్నాయి డబ్బుల విషయంలో. మన పీఠంలో డబ్బుతో సంబంధం లేదు. అవును. శ్రద్ధ, భక్తి ఈ ఇద్దరు ఉన్న వాళ్ళే మా పీఠానికి రావాలి. ఇది మొట్టమొదటి నియమం. అక్కడికి వచ్చి మేము ఏదో ఇస్తామంటే కుదరదు. రెండోది, స్థూలంగా చెప్పుకోవాలి అంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి కనక మహర్షి అమ్మవార్తలక అష్టోత్తరాలు తీసుకొచ్చాం మనం. ఇది దేవాలయాల్లో కూడా లేవు. వారు చేస్తారు, దేవాలయాల్లో అష్టోత్తరాలు చేస్తారు, కాకపోతే లక్ష్మీ అష్టోత్తరం చెప్తారు. కానీ కనక మహాలక్ష్మి వారికి అష్టోత్తరం ఉంది. ఆ అష్టోత్తరాన్ని మేమే తీసుకొచ్చి మా గురుగారి చేతుల మీదుగా దాన్ని ఆవిష్కరణ చేసాం. అందులో దశమహావిద్యుల ప్రస్తావన ఉంటది. ఆ చేసి ఉచితంగా మనం పురోహితుల చేత, అంటే ఎవరి పని వారు చేయాలి, పీఠం అనుకుని వారు చేయాల్సిన వాళ్ళ పని చేయాలి, వారి చేత చేయిస్తాం. మా సొంత మనుషులైతే నేను చేస్తాను, బయట వాళ్ళకైతే పురోహితులు చేస్తారు. ఆ విధంగా ఉచితంగా అమ్మవారి తాలూకా వ్రతాన్ని చేయిస్తాం. రెండోది, అంటే నెలకు ఒక రోజు జరుగుతూ ఉంటుందా? ప్రతిరోజు జరుగుతాయి. ఈ అమ్మవారికి సంబంధించింది ఏంటంటే కాలమానంతో సంబంధం లేదు, కాల నియమాలతో సంబంధం లేదు. పగలు కావచ్చు, రాత్రి కావచ్చు, ఎప్పుడైనా అత్యంత సౌలభ్యం. ఆ తల్లి ఎలాగైతే 24 గంటలు ప్రతిరోజు ఎలాగైతే దర్శనిస్తుందో ఇవి కూడా అంతే. దీనికి కాల నియమంతో సంబంధం లేదు. రెండవది, స్వామివారి కళ్యాణం చేయాలి, స్వామివారికి స్వక్షేత్రంలో చేసుకోవాలనేది ఎంతో మందికి మనసులో కోరుకుంటది. అది కూడా ఇప్పుడు అవకాశం లేదు కదా, ఆన్లైన్ వెళ్తేనే మనకు దొరికేది. అందుకని మేమేం చేసామంటే హిందూ ధార్మిక పరిషత్ తిరుమలలో దాని తాలూకా ఒక ముఖ్యమైన వ్యక్తి ఒక ఆయన, నాకు మన పీఠంలో ఒక మెంబర్, మన జగన్నాథం కూలి ఉంటారు ఆయన, రంగాచార్యులు వారు. వారి దగ్గర స్వామివారు ఇచ్చినటువంటి అంటే దేవస్థానం ఇచ్చినటువంటి విగ్రహాలు ఉన్నాయి. అతి తక్కువ ఖర్చుతో స్వామి ఇళ్ళకెళ్ళి కళ్యాణం చేయించుకుంటారు. ఇది జగత్ కళ్యాణం. ఏదో అకేషన్ వచ్చింది, స్వామివారి కళ్యాణం చేయించుకోవాలి, తిరుమలలో చేయించుకోలేము, మనం చేయించు, మన ఇంట్లో స్వామిని దగ్గరకు వస్తాడు అయ్యా, మన ఇంటికే వెంకటేశ్వర స్వామి ప్రతిమలు తీసుకొచ్చి కళ్యాణం చేయాలి అతి తక్కువ ఖర్చుతో. దానికి కావాల్సినటువంటి నియమం. ఇంతవరకు ఎన్ని అయ్యాయి స్వామి? అలాగా సుమారు 10 అయ్యాయి. 10 కళ్యాణాలు. అంటే మేము ప్రచారం చేయట్లేదు, నాకు ప్రచారం లేదు, నేను ప్రచారం చేయను. ప్రచారం చేయడం వల్ల ఇంకొక అనర్థం ఉంది, అందువల్ల నేను ప్రచారం చేయను. నా అనుకున్న వాళ్ళు ఇవి చెప్పొచ్చు అనుకున్న వాళ్ళు చెప్తా. దాని ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, ఎక్కడైతే శ్రద్ధా భక్తి ఉంటుందో వాళ్ళకే చెప్పాలి. దాని ఫలితాలు వాళ్ళే పొందుతారు, వేగంగా పొందేది వాళ్ళే. అంటే వాళ్ళకి ఆత్రము శ్రద్ధ ఉంటుంది. కొందరు గొప్పతనం కొంచెం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ₹1,00,000 ఖర్చు పెట్టవచ్చు, అక్కడ ఫలితం కనబడదు. అది రజోగుణ సంబంధం, అంతే, సంబంధం లేదు. అందుకే నేను ఎవరికి చెప్పను, మన పీఠానికి వచ్చిన వాళ్ళకి మాత్రమే చెప్తా. ఎందుకంటే మన పీఠానికి వచ్చిన వాళ్ళకి కిందనే కూర్చోవాలి, చేసుకోవాలి, అక్కడ శ్రద్ధ భక్తి ఉండాలి. ఆ ఉన్నవాడు కూర్చుంటాడు. అది అంటే వాళ్ళు లోకపరంగా ఎంత గొప్ప వాళ్ళైనా వాళ్ళు ఆ స్థితిలోనే ఉండాలి. నేను ముందే చెప్తాను, మా ఇంట్లో కుర్చీలు ఉండవు, పీఠం అది ఆశ్రమం, అది ఆశ్రమం ఎలా ఉండాలి అలాగే ఉండాలి. నేను కూడా కిందనే కూర్చుంటాను. కాకపోతే గురుస్థానంలో కూడా నాకు చిన్న పీఠం ఉంటుంది, చేసుకోండి. నీకు ఫలితం కావాలా, అక్కడ ఆర్భాటం కావాలా? అంటే ఇప్పుడు అంతా ఏ వ్రతాలు, సత్యనారాయణ వ్రతాలు, ఏ పూజలు చేసినా భగవంతుడితో కమ్యూనికేషన్ అవ్వడం కంటే
ప్రాపంచిక ఆర్భాటాలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కదా. లోకం కూడా అలాగే అనుకుంటుంది కదా. ఇప్పుడు విచించగా ఏంటంటే ఎదుటివాడు ఏమనుకుంటాడని బాధతో కొందరు చేస్తారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా కానీ అవును, వాళ్ళ దగ్గర మనం తక్కువ అవ్వకూడదు. ఎవరు నేను తక్కువ చేసేది? నువ్వు ఎవరు అసలు? సాక్షాత్ భగవంతుడు. నువ్వు పూజ చేసుకుంటున్నావు. నీ వ్యక్తి పూజ కావచ్చు, అది కాదు. నీ ఆత్మ సంతృప్తి కోసం భగవంతుడు పూజ చేసుకుంటున్నావు. వచ్చేవాడు వస్తాడు, పోతాడయ్యా. ఈ రోజు అన్నవాడే రేపు పొగుడుతాడు. ఇదొక వేవ్, ఇదొక గాలివాటి ప్రపంచం. ఎవరి కోసం నువ్వు మారకూడదు. నీకు నువ్వులాగే ఉండాలి. సింహంలాగే ఉంటుంది, అంతే కదా. ఆ విధంగా శ్రద్ధాభక్తి ఉన్న వాళ్ళే నా పీఠానికి వస్తారు. వాళ్ళకే నేను చేయిస్తాను. వాళ్ళకి స్వామి మీ ఇంట్లో కళ్యాణం చేయించుకుంటాను చేయండి వస్తారు స్వామి. నీకున్నంతలో చేసుకో. ఆర్భాటం పనికిరాదు. ముఖ్యంగా అందరికి చెప్తాను. అంటే ఇప్పుడు ఆర్భాటం పెరగడం వల్ల వస్తువుల మీద ఆకర్షణ పెరుగుతుంది తప్ప భగవంతునితో ఏకత్వం కలగడం. అంతే కదా. ఇప్పుడు అంతటి ఏంటిది రారాజు కురువంశానికి రారాజు అయిన వాడు అంటే విందుకు పిలిస్తే విదురు దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఆయన? అది ప్రేమ కావాలి, భక్తి కావాలి. ఈయన ఏంటి ఆయనకి తెలుసు, అది వాడికి తెలియదు కదా. అదే ఆయన ఇంటికి వెళ్ళాడు. ఏం పెట్టాడు? మా చిన్నాన్నని అడిగాడు. అవును, అరటి పండు తప్పలు తిన్నా. ఆయన నన్ను సమర్పించుకున్నాడు అయ్యా అన్నాడు. అంతే కదా. పైన ఉన్న పుట్టి తీసేసాడు ఆయన. అంటే అహంకారం తీసేసాడు. ఆ ఫలితాన్ని నాకు ఇచ్చాడు. ఆయన అంతగానే ఎవరైనా అంతగానే ఇంకేం ఇవ్వగలరని అడిగాడు. వాడికి అర్థమవుతుందా? దుర్యోధనుడు రజోగుణ సంపన్న. అలాగా భగవంతుడికి ఎవరితో ఏం చేయించుకోవాలో తెలుసు. ఆయన వచ్చేవాళ్ళు మన దగ్గరకు వస్తారు. నాకు లెక్క సంబంధం కాదు, ఎంతమంది వచ్చిన సంబంధం కాదు. ఎంతమంది హృదయాలు పవిత్రమయ్యి భక్తి మార్గంలో వచ్చిన వాళ్ళు స్థిరత్వాన్ని పొందుతుంది. వచ్చేవాళ్ళు కూడా ఒకటే అన్నారు, స్వామి రేటు నాకు తెలియదు కానీ మీ ఇంటికి వచ్చి కూర్చుంటే అదే మానసిక ప్రశాంతత ఉంది. మన పీఠంలో నాశించిన కూడా ఒకటి, మనిషి బ్రతకుండగా మనశ్శాంతి, ఈ శరీరం పడిపోతే ఆత్మశాంతి. ఈ రెండు నా పీఠం ఇవ్వాలి అని అనుకున్నాను. ఈ రెండు ముఖ్య ఉద్దేశం. స్వామి మరో విషయం, ఇప్పుడు చాలా మంది ఏకాదశికి సత్యనారాయణ వ్రతాలు చేసేవాళ్ళు, నిత్యం సత్యనారాయణ వ్రతాలు దేవాలయాల్లో జరిగేవి ఉన్నాయి, గృహాల్లో అప్పుడప్పుడు. మరి ఇంతమంది సత్యనారాయణ వ్రతాలు చేస్తున్నారు కదా, సత్యం పట్ల వాళ్ళకి ఎందుకు ఆపేక్ష కలగడం లేదు? అసలు ఏది సత్యం? జేబులో డబ్బులు లేకపోతే చేయడం సత్యమా? ఏమండి, చెయ్యాలి కాబట్టి చేయడం సత్యమా? లేకపోతే ప్రాణం మనస్ఫూర్తిగా చేసేది సత్యమా? నువ్వు చేసేది అసత్యం కదా. అదే వ్రతాలు అసత్యంగా ఉండదు, సత్యం ఎక్కడ లేదండి. సత్యదేవుడు ఎలా చేశాడు స్వామికి వ్రతం? ఆ వ్రతం నేను చేశానండి మా అమ్మగారి కోసం. మా మనసులో పడుకొని లేని పరిస్థితుల్లోనే ఇంట్లో వచ్చాలు కూడా ఎలా, నాకు వంట తెలియదు, ఎలా చేయాలో తెలియదు, కానీ చేయాలని తపన ఉంది నాకు. అమ్మ పేరు మీద నేనేమీ చేయలేదండి. నూక, గోధుమ నూక వేసాను, నెయ్యి వేసాను ప్లేట్లో అప్పటికప్పుడే ఇన్స్టెంట్ అంటారు కదా, వేసేసి పంచదార వేసానండి, కలిపేశాను. కలిపేసి పెట్టి ఏడుస్తూనే చేస్తున్నాడు అదంతా. ఆవిడ బాధ నేను తెచ్చుకోలేక స్వామి నివేదన చేశాను, వ్రతం చేసేసి ఆ ప్రసాదం తీసుకెళ్ళి అమ్మ నోట్లో పెడితే, బాబు ఇది ఎక్కడ ప్రసాదం చాలా బాగుంది అన్నది. బాగోవడం ఏంటి, నేను నోట్లు వేసుకున్నాను. ఆ రుచి ఈ రోజుకి కూడా నాకు తెలియదండి. అంత అద్భుతం రుచి వచ్చేసింది ఆ ప్రసాదానికి. నేను కలిపింది 3 పదార్థాలు, నెయ్యి, పంచదార, గోధుమ నూక. ఎంత అద్భుతంగా ఉందంటే అలా నీళ్ళు వచ్చాయి నాకు. నా వ్రతం సక్సెస్ అయింది. భగవంతుడు సత్యము అన్న విషయాన్ని పక్కన పెట్టి ఒక తంతుగా మాత్రమే నిర్వహిస్తున్నారని. వాడికి మనం ఎంత ఇచ్చాం, వీరికి ఎంత ఇచ్చాం, ఎంతమంది వచ్చారు, ఎంతమంది తిన్నారు, ఇది అయిపోతుంది. కానీ భగవంతుడి మీద శ్రద్ధ భక్తి ఎక్కడ ఉంది? అక్కడ లేదు కదా. అది బాధ అనిపిస్తుంది అండి. ఎవరింటికి వెళ్ళినా సరే ఆ వచ్చేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళు వస్తారు. చిత్రం అదే. చిత్రం ఎలాగుంటుందంటే, వారు ఏదో కార్యక్రమం చేస్తున్నారు రాడండి, ఎంతమంది భోజనాలు పెడతామో చూసి వాళ్ళు వస్తారు. అందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, దానికోసం వచ్చింది. మళ్ళీ వ్రతానికి వస్తే మళ్ళీ రిటర్న్ గిఫ్ట్లు. సమాజం బట్టి మనం మారాల్సి వస్తుంది. కానీ నేనంటాను మారాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు, వాళ్ళు వస్తారు. కనీసం లౌకిక సత్యాన్నైనా పాటించాలి కదా. నీ దగ్గరికి ఎవరు రావాలి, వాళ్ళే వస్తారండి. రాయని వాడు మన వాడు కాదు. ఆడి కోసం మనం ఎందుకు పరిగెత్తాలి? మన కాలం, మన శ్రమ, మన తాలూకు ద్రవ్యం ఇదంతా మనం సంపాదించుకున్నది. నేను ఒకటే చెప్తాను, బాబు ఈ రోజులో 10 రూపాయలకి ఏమొస్తుందంటే, బాబు 10 రూపాయలకు నీకేమో కాకపోవచ్చు కానీ ఈ 10 రూపాయల ప్రతి పైసా నీకు ఉపయోగపడుతుంది అంటాను. విచిత్రం. అలాగే తెలుసుకుంటే దాన్ని హీనంగా చూస్తే 10 లక్షలు కూడా సులభంగా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు కదా. అదే అంటాను నేను.
వాళ్ళు కూడా పిలిచేస్తారు, రండి తీసుకెళ్ళండి స్వామి అని, పువ్వుల దగ్గర అండి. అవును. అంటే మనం ఏమిటో మనం తెలిసిన తర్వాత ఈ ప్రపంచం అయ్యే మాయ నాటకాలు మనం పడిపోవాల్సిన పని లేదు, పడం కూడా. ఎందుకంటే దగ్గరికి రారు అన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు దగ్గరికి రారు, ఉన్నా నిలబడలేరు. మన చుట్టూ మనకు తెలియని ఒక చక్రం గిరి గీసేస్తాడు భగవానుడు. మీకు భగవంతుడు మీ యందు ఉన్నాడని చెప్పడానికి ఒకటే ఒక లక్ష్యం అండి. ఎవడైతే భగవంతుడి తాలూకా అనుగ్రహం పొందిన వాడు ఉన్నాడో అతని చుట్టూ ఇంకెవరు రారండి. అందరూ దూరం అయిపోతున్నారు, మనం బాధపడతామా? అవును. చూసేస్తాడు ఆయనే, సంఘ వివర్జితులు అయిపోతారు, సంఘ వివర్జితం అయిపోతారు. అవును, చేసేస్తాడు. అంటే మన యందు భగవంతుడు ఉన్నాడంటే ఇది ఒక ఫస్ట్ రిజంబ్లెన్స్. అవును. ఇది రెండవది, మీకు శక్తి లేదు, ఆ పని మీరు చేయలేరు, ఎవరో చేసుకెళ్ళిపోతారు. అవును. ఐశ్వర్యం, ధనం వేరు, ఐశ్వర్యం వేరు. భగవంతుని ఐశ్వర్యం కోరండి, ధనం కోరుకోకూడదు. అవును. ధనం మనం సంపాదిస్తాం, మనం సంపాదించి పాపం ఉంటుంది. ఐశ్వర్యం భగవంతుడు ఇచ్చింది, అందులో పాపం ఉండదండి. ఆ క్షణానికి ఎవరు వచ్చి మీ పని చేసుకెళ్ళిపోతారు. ప్రతి కార్యము ఐశ్వర్యంతో ముడిపడే నడుస్తుంటుంది, అంటే దైవశక్తి నడుస్తుంది. అది ఆ క్షణానికి వెళ్ళిపోతుంటది. మా అమ్మగారు అంటారు, అందరూ అంత చక్కగా ఉన్నారు కుటుంబాలతో, ఇచ్చిదాన్నా కూడా నీ కుటుంబం చాలా గొప్పదమ్మా, నేను లేకపోయినా 4 రోజులు 5 రోజులు ఇంట్లో లేకపోయినా నువ్వు ఒక్కరితో ఎలా ఉండగలిగావు? నీతో పీఠం ఉంది, అమ్మవారి స్వామి ఉన్నారు, భగవంతుడు ఉన్నారు, ఇంతకన్నా కుటుంబం ఏంటమ్మా అన్నారు. నవ్వుతుంది ఆవిడ. అంటే మనిషి ఒంటరిని అనుకుంటున్నాడు కానీ నా చుట్టూ దేవతలు ఉన్నారు, లేకపోతే వాళ్ళ అనుగ్రహం ఉందని వాళ్ళు కాన్ఫిడెంట్ గా ఉండలేకపోతున్నారు. అంటే మన మీద ప్రేమ కావచ్చు, లేదంటే దౌర్బల్యం కావచ్చు, మన దౌర్బల్యాలు కావచ్చు, వాటిని ఎప్పుడైతే మనం తొలగించామో మన సహజ స్థితి మనకు తెలుస్తుందండి. మన సహజ స్థితి ఎప్పుడైతే తెలిసిందో మనం భగవంతుడి దగ్గర అవుతుంటే లెక్క. నేను సమాజానికి చెప్పేది ఏమీ ఉండదు, కానీ ఒకటి మీరులాగే ఉండండి, అనవసరమైన వాటికి వెళ్ళిపోకండి, ఎవరో చెప్పిన చేయకండి. ముందు మీ కుటుంబంలో మీ పూర్వాచారాలు ఎలాగున్నాయి, మీ పెద్దలు ఎవరు, మీ కులదేవతలు ఎవరు, మీ గ్రామ దేవతలు, వారిని పట్టుకోండి. వారు మీకు దారిని చూపిస్తారు. దారి చూపించేది వాళ్ళే, వీళ్ళు కాదు, చెప్పేవాళ్ళు కాదు. కానీ వాళ్ళు అలా చెప్పారు, వీరు ఎలా చెప్పారు చెప్తారు, అది వాళ్ళ కాలక్షేపం, మీకు కాలక్షేపం కాదు. కాబట్టి సమాజానికి స్థితి ప్రజ్ఞత కావాలంటే, ఒక స్థితిలో ఒక ప్రజ్ఞత కావాలంటే స్థిత ప్రజ్ఞత కలిగి ఉండాలి. స్థితపై మన మీద మనకు ఒక నమ్మకం కలిగి ఉండాలి. మీ నమ్మకం కోల్పోయినప్పుడు అంతకన్నా దౌర్భాగ్యం చేయడం మరొకటి ఉండదు. మరొక మాట స్వామి, మీరు ఇంత జ్ఞానాన్ని నిక్షిప్తం చేసుకున్న మీరు సమాజంలో వెళ్ళి కొంతమందికైనా మీ జ్ఞానాన్ని పంచి మీ ప్రవచనాలు అందించే అవకాశం ఏదైనా భవిష్యత్తు? గురువాజ్ఞ లేదండి, గురువాజ్ఞ లేదు. ఈ పని మా గురుగారు కూడా చేయరు కదా, వారు పరివ్రాజకులు. ఎంతవరకు పీఠం నుంచి పీఠానికి వెళ్తారు, అక్కడ ఎవరైనా వస్తే చెప్తారు తప్ప ప్రత్యేకించి ఇదే పని మీద తిరిగేవారు కాదు. ఎందుకంటే గురువాజ్ఞ ఉండాలి. రెండోది, గురుగారు ఏ పని చేస్తున్నా మనం అదే తోలు వెళ్ళిపోవాలి, కొన్ని కట్టుబాట్లు. రెండోది, మనం అదే పనిగా తిరగడం వల్ల ఏమవుతుందంటే మనకి కూడా కొంత లాస్ ఉంటుంది. అంటే ఒక సాధనా మార్గంలో ఉండే వాళ్ళకి ముందు మనల్ని మనం రక్షించుకుంటూ, ఒక యోధుడు యుద్ధ రంగంలోకి వెళ్ళి తాను రక్షించుకుంటూ ఎలాగైతే శత్రువులు నాశనం చేస్తూ ఉంటాడో తన కరబాలం ద్వారా, మేము కూడా మనం రక్షించుకుంటూనే మేము ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం అతీతులం కాము, మనం నడిపించే శక్తి వెనకాల ఏదో ఉంది, అది మనకు తెలుసు. అంటే మీ గురువు గారు ఆజ్ఞిస్తే ఇప్పుడు బయటకు వెళ్ళి చెప్పగలరా? చెప్పొచ్చు, కానీ నాకు ఆ దాని మీద ఆసక్తి లేదు. మనం ఈ సమాజాన్ని మార్పు చేయడం కోసం మనం రాలేదు, కానీ ఈ సమాజాన్ని ఒక సత్ప్రవర్తన వైపు, లేదంటే ఒక గోల్ తీసుకెళ్లాలి అంటే ముందు మనకు సిద్ధి పొందాలి. ఆ సిద్ధి పొందిన నాడు మనం పిలవాల్సిన పని లేదు, వాళ్ళే వస్తారు మన దగ్గర. నేను దానికోసం ప్రయత్నించి ఈ పీఠాన్ని పెట్టానండి. ఆ పీఠంలో కూర్చుంటే నాకు సమయం తెలియదు, నాకు బయటకు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు. సహజంగా కోరిక చచ్చిపోయింది. మనం వాళ్ళు అంటారు కదా, ఆకలి చచ్చిపోయిందిరా అంటారు. ఆకలి చచ్చిపోవడం కాదు, దాని మీద ధ్యాస తగ్గింది. ధ్యాస ఎప్పుడైతే తగ్గిందో దానికోసం మనం పరిగెత్తకూడదు. అంటే ప్రకృతి మన చేత ఏదో చేయించాలనుకుంటుంది, అది వదిలేసి మనం ఇంకో దానికి వెళ్ళకూడదు. ఈ రోజు మాకు పని చేసామండి, చాలా అవసరం మనకి, చేసాం, అది అవ్వటం లేదు, ఎన్నిసార్లు చేసినా అవ్వటం లేదు. ఏంటి ఎలా చేస్తే మనం నలిగిపోతూ ఉంటారు. ప్రకృతి మీకు అది ఇవ్వట్లేదని తెలుసుకోవాలి. 3 సార్లు ప్రయత్నించి అవ్వలేదంటే ఇది మనది కాదని వదిలేస్తే మీకు తెలియకుండా నా పని ఇంకో రకంగా వస్తుంది మీ దగ్గరికి. దానికి ఏదో వెనకాల ఒక ప్రణాళిక ఉంది, కార్యకారణ సంబంధం ఉంటది. ఆ ప్రణాళికను మనం అర్థం చేసుకోవాలంటే ప్రకృతి తిరస్కరిస్తుందని అర్థం చేసుకోవాలి. అంటే ఇంకా సమయం ఆసన్నమైంది. ఈ సంయమనం ఉండాలి. ఎప్పుడైతే సంయమనం ఉండే దానివల్ల ఏమవుతుందంటే ముందు మనిషి స్థిరపడతాడు, ఆరోగ్యం స్థిరపడతాది, లేకపోతే బీపీలు వస్తాయి. అంటే ఇప్పుడు మనుషులందరూ కూడా డబ్బు బాగా సంపాదిస్తున్నారు, హోదాలు బాగున్నాయి, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు,
కానీ ఎవరి మనసులో సుఖశాంతులతో లేవండి. ఎందుకు ఉంటుంది చెప్పండి? కోరి తెచ్చుకున్నది ఒకటి, భగవంతు ఇచ్చేది ఒకటే. కోరి తెచ్చుకున్నది 1000, కోరి తెచ్చుకుంటే కొరివి, భగవంతుడు ఇస్తే వరం. అది ఇది తెలుసుకుంటే చాలండి. జీవితంలో అన్ని మనం వదిలేసుకుంటాం, అంత భోగమయం అయిపోతుంది. భోగమయం అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనమే మనల్ని శిథిలం చేసుకుంటున్నాం. ఈ శరీరాన్ని గాని మనస్సును గాని మన ప్రాపంచ విషయాలు తగిలించేస్తున్నాం బాగా. మరి అటువంటిప్పుడు భగవంతుడు మన దగ్గరికి ఎలాగొస్తాడు? ఇంటికి నేను వచ్చానంటే మీకు ఉన్నంతలోనే ఏదో శుభ్రం చేసి పెడతారు. నా ఇల్లేది అంతే, అక్కడ బాగుంటేనే కదా ఎవరైనా కూర్చుంటారు. మీ మనసులో ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి. ఎవరిని కూర్చోబెడతారు అక్కడికి వచ్చి? భావజాలను ముందు శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది మీరు ఎంత సంపాదించారు, ఎన్ని ఇళ్ళు కొన్నారు, ఎన్ని కార్లు కొన్నారు అంటున్నారు, కానీ మీరు అంతరంగంలో ఎంత శాంతి సుఖాలతో ఉన్నారని ఎవరు పరామర్శ చేయలేకపోతున్నారు. అది చెప్పడం కోసం స్వామి ఏం చేశాడంటే ఈ మధురని ఎలాగ ఉంచడం లేదు మనల్ని, నీటిలో మహానగరం కట్టాడు. నీటిలో మహానగరం ఎవరు కడతారా? అది ఎప్పుడైనా సముద్రపాలు వెళ్ళిపోవలసిందే కదా. అది చూసి చేపించాడు. నేను ఎంత గొప్పగా కట్టినా అది ఏ రోజు వెళ్ళిపోవలసిందే ఆయన చెప్పడం లేదు. ఆయన శరీరాన్ని ఎక్కడ వదిలేడు? అడుగులో వదిలేశాడు. 7 రోజులు ఆయనకి అంత్యక్రియలు జరగలేదు. భగవానుడు అంటే ఆయనకే దిక్కు లేనప్పుడు నువ్వెంత నేనెంత మనం సంపాదించిందంట. ఇదంతా ఒక నస్వరం. నస్వరం అంటే ఒక కలలాగా మనం స్వప్నంలో అనుభవించినట్టే. ఇది దీర్ఘకాలిక స్వప్నం అని చెప్పాలి. అంతే అంతే. కాబట్టి ఈ స్వప్నం నుంచి జాగ్రత్త అవస్థలకు రావాలి, తురియ స్థితిలోకి వెళ్ళాలి అంటే నేను చేపట్టుకుని తీసుకెళ్ళి మహానుభావుడు కావాలి. ఆ మహానుభావులు మొట్టమొదటి తల్లి అండి. కుటుంబ నేపథ్యం చాలా బాగోవాలి. కుటుంబ నేపథ్యంలో ఒక చక్కగా పెద్దలు మన సంప్రదాయంలో చెప్పారన్నమాట. గత జన్మలో వారు చేసిన సాధన అది పరిపూర్ణత కాకపోయి శరీరం వదిలేసినప్పుడు 2 విధాలుగా బాధపడతారు. అయ్యో ఇదేదో సాధిస్తానని ఇందులోకి వచ్చి జీవితంలో అన్ని సుఖాలను వదిలేసుకున్నానే, ఇప్పుడు వెళ్ళిపోతున్నాను, మళ్ళీ జన్మ ఎక్కడ వస్తుందో, అసలు మానవ జన్మ వస్తుందో రాదో, వచ్చినా సరే మరుపు, జన్మ అంటే మరుపే కదా, ఈ సాధన అంతా పోయినట్టే కదా అని బాధపడతారటండి ఒకడు. అలాంటి వాళ్ళని తీసుకెళ్లి ఒక కోటీశ్వరుడు ఇంటి పెట్టేస్తారు భగవానుడు. ఈ జీవితంలో ఈ జన్మలో వాడు ఏదైతే కోల్పోయాడు అనుకున్నాడో అవన్నీ అక్కడ సంప్రాప్తిస్తాడు. లేదు నా సాధన నశించిపోయింది, నేను సాధించలేనేమో అని బాధపడే వారికి ఒక ఆధ్యాత్మికత కుటుంబంలో పెట్టేస్తాడు. అక్కడి నుంచి కొనసాగించారు. దాన్ని భ్రష్ట యోగం అంటారు. భ్రష్ట యోగం మనం చాలా మంది చూస్తుంటాం. చిన్న వయసులోనే ఆ కుర్రాడు ఇస్కాన్లో ఉంటాడు, భాగవత్ అనే కుర్రాడు, వాడు మాట్లాడుతుంటే ఒళ్ళు పులకరిస్తాడు. భ్రష్ట యోగం. భగవంతుడు ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అంటే గత జన్మ యొక్క సంస్కారం పునరుద్ధరణ శరీరం ధరించి. అదే నేను భోగభాగ్యాలకు అన్ని దూరం అయిపోయి ఎందుకు పన్నెండు జీవితం గడిపాను అనుకుంటాడు. వాడు వెళ్ళి ఏ టాటా ఇంట్లో పడతాడు, అనిపించేస్తాడు. అంటే మన మనసులో ఉండే తీవ్రమైన ఆ భావజాలమే మళ్ళీ జన్మకి సాకారం. అంతే కదండి. జన్మ కర్మకు మూలం కదా. అది ఆ కర్మ యోగం కాకుండా మార్గం కాకుండా యోగం అయింది అనుకోండి, అది జ్ఞాన మార్గంలోకి వెళ్తుంది. అందుకే ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి అందరూ కోరికలు కోరుతున్నారు, కానీ భగవంతుడిని ఎవరు స్వయంగా కోరుకోలేకపోతున్నారు. అంటే ఆ కోరికలు నెరవేరుతున్నాయి కానీ అవి ఎటువైపు ప్రయాణం చేస్తున్నాయో ఎవరికి అర్థం కావడం. కారణం ఏంటంటే భగవంతుడు మన హృదయంలో లేకపోవడం ఒక కారణం. భగవంతుడు అంటే మన హృదయంలో మాయలో ఉన్నాడు. ఆ మాయ మన చేత అనేక రకాల పరిగెత్తిస్తూ ఉంటాడు. నువ్వు కోరుకున్నది ఒకటే ఇస్తాడు భగవంతుడు, కోరుకోకపోతే 100 ఇస్తాడు. ఎందుకంటే మనకి ఏది యుక్తమో మనకే తెలియదు కాబట్టి మనకి లేకపోవడం వల్ల భగవంతుడు వీడు కోరుకుంటున్నాడు కదా, అది ఒకటి ఇస్తే చాలు కదా, మనకు శ్రమ తగ్గింది కదా. అదే కదా. అందుకని భగవంతుడి దగ్గర కోరికలు కోరుకోవడం. మరొక మాట స్వామి, ఈరోజు దైవాన్ని ఆశ్రయించే వారిలో భయము ఎక్కువ ఉన్నది, తాపం ఎక్కువ కనిపిస్తుంది, భక్తి పరిమితం అయిపోతుంది. భయంతో భగవంతుడిని ఆశ్రయిస్తే వాళ్ళ తాలూకా ప్రయత్నం దిగ్విజయం అవుతుందా? భయం అంటే అది అంతఃకరణ శుద్ధి లేకపోవడం కావచ్చు, వెనకటి జన్మ కర్మ ఫలం కావచ్చు, లేదంటే కుటుంబ నేపథ్యం కావచ్చు. అంతే కదండి. భగవంతుడు ఇన్సెక్యూరిటీ ఉంటాడు. అంటే భగవంతుడు సత్యస్వరూపుడు, ఆయన దగ్గర ఏది దాగదు. దీనివల్ల నాకేమైనా అవుతుందేమో అన్నట్టు భయం సహజంగా ఉంటుంది. ఆ భయం లేకుండా ఉండాలంటే నువ్వు నేను ఒకటి అనుకోవాలి, మమేక తత్వం కావాలి. నేనే భగవంతుడిని, నువ్వు ఆడించేది నువ్వు అని భగవంతుడిని తనలో అంటే మనం యోగంలో ఏం చెప్తారంటే ముందు ఏదో దేవుడి నుంచి కాదు, మీరు ధ్యానంలో కూర్చునేటప్పుడు మీ ముఖాన్ని మీరు బాగా అందంగా ఉండేటప్పుడు ఊహించుకొని కూర్చోండి అంటారు. తననే ఒక అందంగా చూసుకోమంటారు ధ్యానంలో. ఎప్పుడైతే అది వచ్చిందో ఆ సహకారం ముందు కలిగింది, దాన్ని బట్టి వాడి సాధన ముందుకెళ్తుందని ఒక సాధన. అంటే దాని అర్థం ఏంటంటే
నాహం దేహ, నేను దేహాన్ని కాదు దేహిని, అవును దేహి భగవానుడు. కాబట్టి నువ్వు నేను ఒకటే కదా అనేటువంటి మమేకం కావాలి. ఆ మమేకం పెద్దలు చెప్పాలి. అదే భగవంతుడి భయం అవసరం లేదు నాన్న. అసలు పిల్లలతో పెద్దవాళ్ళు మాట్లాడలేని ఒక దౌర్భాగ్యమైన స్థితి వస్తుంది. అది అంటే ఎవరు వర్క్ లో వాళ్ళు బిజీ అయిపోతున్నారు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడలేకపోతున్నారు, కుటుంబంలో సామీప్యత లోపిస్తుంది, భార్యాభర్తల మధ్యన సమన్వయం లోపిస్తుంది. వీటన్నిటికీ ఒక ఆధ్యాత్మిక చింతన లేకపోవడమే కారణం అంటారా? ఆధ్యాత్మిక చింతన కాదండి, సత్యం తెలుసుకోకపోవడం. సత్యదూరులు అయిపోతున్నారు, సత్యం తెలుసుకోలేకపోతున్నారు. కుటుంబ నేపథ్యం అంటే తెలియట్లేదు. కుటుంబం అంటే ఏంటి, కుటుంబంలో ఉండే పెద్దలకు ఔన్నత్యం ఏంటి, అసలు మన కుటుంబం ఏ విధంగా ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఎలాగ ఉంటున్నాం, ఇది తెలియకపోవడం. అది ఆ స్పృహ అసలు పెద్దలకే ఉండట్లేదు. తన కొడుకుని ఎక్కడో చూడాలనుకుంటున్నారు తప్ప విదేశాల్లో చదివించొచ్చాడు, తప్పేం లేదు. కానీ వాళ్ళకి సంస్కారం అందించలేకపోతుంది. సంస్కారం మన హిందూ ధర్మం సంస్కారం కదండి. అదే ఆ సంస్కారాన్ని మిస్ అయిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అది యాంత్రిక ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజు ఎవరికి మనశ్శాంతులు లేవు. తరువాత మన భారతీయ వారసత్వపు ఋషి సంపద ఏదైతే ఉందో, పురాణ ఇతిహాసాలు కానీ, రామాయణ భారత భాగవత ఇతిహాసాలు, ఇవన్నీ కూడా మనం మన పిల్లలకి అందించలేకపోతున్నాం. ముందుగా మనం తెలుసుకోలేకపోతున్నాం, మన పిల్లలకి అందించలేకపోతున్నాం. ఇలాంటి కారణం వల్ల కూడా పరమతాల వైపు ప్రయాణం చేసే ఒక దౌర్భాగ్య పరిస్థితులు కూడా మనం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు గృహస్థ జీవనంలో మార్పు చేయాలంటే, ఎలాంటి పరిస్థితులు సానుకూలంగా ఉండాలంటే ఏం చెప్తారు? ఇంట్లో ఎంతమంది ఇళ్లలో రామాయణ భారత భాగవతాలు ఉన్నాయో చెప్పండి. పుస్తకాలు ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఉండేవి కదా, ఇప్పుడు ఎందుకు ఉండట్లేదండి? అదే ఉంటే సెల్ఫ్ లో ఉంటున్నాయి కానీ ఎవరి చేతుల్లో ఉండడం అదేనా ఉండట్లేదు కదా. ఇప్పుడు అవి లేవు కదండి. ఒకళ్ళు ఉన్న వస్తువు అనేది ఉంటే ఒక రోజున ఓపెన్ చేస్తాడు. అదే వాళ్ళు పట్ల చిత్తులు కదా, పిల్లలు తీస్తారు. నాన్న ఇదేంటి, అమ్మ ఇదేంటి అడుగుతారు. నాన్న ఇది రామాయణట, చాలా బాగుంటది కథలు చదువు అంటే చదువుతారు కదా. పిల్లల్ని ఒక క్రమశిక్షణలో పెట్టేటువంటి వాతావరణం మనమే కల్పించట్లేదు వాళ్ళకి. అది ఆ వాతావరణం మనమే దూరం చేస్తాం. అది తీసుకెళ్ళి పారి ఇచ్చేసే అంటున్నారు తప్ప, గీతా మకరంలో ఆ రోజుల్లో ప్రతి ఇంట్లో ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? రామాయణం ఎక్కడుందో, భారతం ఎక్కడుందో, మన అంటే మన బోలాన్ని మనమే పాడు చేసేసుకుంటున్నాం. కనీసం రోజుకు ఒక శ్లోకం పిల్లలకి చెప్పినా కూడా వాళ్ళు. మా అమ్మమ్మ అండి నన్ను పడుకోబెట్టి, స్నానం చేయించి పడుకోబెట్టి లీలా శుక్రవారి పాటలు పాడేది. లీలా శుక్రవారి చిన్నతనంలో కృష్ణుడు ఎవరెవరిని పిలిచేవాడు, ఎవరు మాట్లాడేది, ఆ పాటల్ని పాడేది ఆవిడ. నాకు అర్థం కాకపోయినా బాగా ఆనందం అనిపించేది. అవును, కాబట్టి కదా ఈ రోజు నేను ఎలాగున్నాను. ఇప్పుడు జో అచ్యుతానంద జో ముకుంద పాట ఎంతమంది పాడగలరు, ఎంతమంది తెలుసు? అది అసలు ఎవరు రాశారు ఏం తెలుసు? అసలు నిజంగా చెప్పాలంటే ఇలాంటి పాటల వల్ల వచ్చే నిద్ర యోగ నిద్రగా మారుతుంది కదా. ఇప్పుడు బడల కింద పడుకునే శరీరానికి పడుకునే నిద్ర కాదు, యోగ నిద్ర కావాలి. యోగ నిద్ర కావాలంటే ఆ ట్రాన్స్ లోకి మనం వెళ్ళాలి. వెళ్ళాలంటే దానికి ఈ యోగం ధ్యానం చేయడం అసలు లేదు. ఒక చక్కటి పాట అది వినగలిగితే, అందులో ఉన్న భావానికి మనం దగ్గర ఇవ్వగలిగితే, తద్వారా వచ్చేటువంటిది అది నిద్ర కావచ్చు, లేకపోతే మరో ఒక మగత కావచ్చు, చక్కటి యోగ నిద్ర అవుతుంది. దానివల్ల అనాహతం శుద్ధిపడుతుంది. అనాహతంలో వాళ్ళకి బాల్యం నుంచే సంస్కారాలు ఉద్దీపన వాళ్ళకైతే ఇంకా ఫాస్ట్ గా వేయాలి. ఎందువల్లంటే దున్నిన భూమి అది. వాడి మనసులో దున్నిన భూమి లాంటిది. అప్పుడు ఏ విత్తనం వేస్తే అదే మహావృక్షం అయిపోతుంది. ఆ మనస్సును మనం పాడు చేసేది మనమే. ఈ సొసైటీ పాడు చేస్తున్నాం, మనం పాడు చేస్తున్నాం. కాబట్టి చిన్నప్పుడే వారికి చక్కగా వారికి ఇవ్వాల్సినటువంటి జ్ఞానాన్ని మనం ఇచ్చి వాళ్ళు నడిపించే స్థితిలో నడిపిస్తే సమాజం ఎంత మారిపోతున్నా సరే వీళ్ళు మూలాలను పట్టుకోరు, మూలాలను గట్టిగా పట్టుకుంటారు. ఎందుకంటే ఆ మనస్సు బాగా పట్టుకుంటది. ఒక వయసు వచ్చిన తర్వాత అవ్వడం అంటే నువ్వు దైవ కృప కావాలి. చాలా కష్టం కూడా, ఎందుకంటే ఎన్నో ఆలోచనలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటిని కూలదోసుకుని వెళ్ళాలంటే చాలా అంతర్యుద్ధం జరుగుతుంది. కానీ చిన్నప్పుడు బాల్యం అనేది చాలా అవసరం. దాన్ని మనం పిల్లలు కూడా మిస్ అయిపోతున్నారు. ముందుగా తల్లిదండ్రులే దాన్ని బాగా తెలుసుకోగలిగారు. దానికి మూలం తల్లిదండ్రి, వారి పెద్దలు. అంటే పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల కథల రూపంలో చెప్పేవాళ్ళు, అమ్మమ్మలు నానమ్మలు ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఇప్పుడు అన్ని కూడా విడి కుటుంబాలు అయిపోవడం వల్ల ఎవరితో ఎవరు కమ్యూనికేట్ చేయాలి, ఎక్కడెక్కడ ఎవరున్నారో తెలియదు. అవును, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏముంటదిలే అని వీళ్ళు అనుకోవడం. ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు మన మాట వినడం లేదు. మన వడ్డాల్లో ఉన్నప్పుడే, మన ఒళ్ళో ఉన్నప్పుడే మన బిడ్డ. అప్పుడే వాడిని జాగ్రత్తగా మనం సాగాలి. వాడు చెప్పాల్సింది చెప్పాలి. అదొక ఉపదేశం లాంటిది. ఆ ఉపదేశం ఎప్పుడైతే జరిగిందో జీవితాంతం వాడు ఉపాసన క్రమంలో అన్నింటినీ లెక్క. మూలాన్ని పట్టుకోగలుగుతాడు కానీ
కాబట్టి ఈ యాంత్రికలు ఒకళ్ళు వెళ్ళినప్పటికీ కూడా మూలాన్ని మర్చిపోడు. అది ఎక్కడో కాడ అతన్ని ప్రశ్నిస్తూ ఉంటది అది. అదే అరే నాయన మీ పెద్దలు ఏం చెప్పారు, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఆ సంస్కారం వాళ్ళని ఎప్పుడు కాపాడుతూ కాపాడుతూ ఉంటారు. ఇది మూలం అండి, మన హిందూ ధర్మం మూలం అదే. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఈ విషయం చక్కగా తెలుసుకుంటే వాళ్ళ తర్వాత జీవితం కూడా చాలా ఉన్నతంగా ఉండే అవకాశం అద్భుతంగా ఉంటదండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదే ఎందుకంటే చేసేవాళ్ళు, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు, మా గురుగారి దగ్గరికి అందరూ కూడా వయసులో ఉన్న వాళ్ళే మంత్రోపదేశానికి వస్తారు. అయితే దేనికి వస్తున్నారు అంటే ఏదో మనం ఎగ్జామ్ పాస్ అవ్వడం, మన ఉద్యోగం కోసం. అంటే ముందు భగవాన్ అంటాడు కదా, ప్రాపంచిక అవసరాలే ఆత్తో జిజ్ఞాసి అర్థార్థి జ్ఞాని. అవును ఆయన 4 మాటలు చెప్పాడు. ఇది ఒక వరుస క్రమం. విధంగా చెప్పాలంటే అది వరుస క్రమం. అవును ఎవరికైనా ప్రాణం మీదకి వచ్చిందంటే భగవంతుడు కావాలి. ఆ తర్వాత దానివల్ల లబ్ధి పొందితే జిజ్ఞాస కలుగుతుంది. ఆ జిజ్ఞాస వల్ల అర్ధార్థం అవుతుంది. నీకు ఇది ఇస్తా, నాకు ఇది ఇచ్చేస్తాను అంటే ఎవరికో దగ్గరికి వెళ్ళిపోతే భగవంతుడితో వ్యాపారం పెడతాడు. అవును అది అలా జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతుంది. ఈ 4 విధాలు చెప్పాడు కదా. అలాగా పిల్లలు ఇప్పుడు అందరూ కూడా వచ్చేవాళ్ళందరూ కూడా చదువుకుంటున్న వాళ్ళు, ఈ ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఎంత అరుదు కదా. సుకృతవర్జన అన్నాడు కదా, సుకృతులు వీళ్ళు కూడా సుకృతులే అన్నాడు. చాలా గొప్ప విషయం. 4 విషయాల్లో కూడా సుకృతులే వాళ్ళు. ఎందుకంటే ఎవరి దగ్గర వెళ్ళకుండా నా దగ్గరికి వచ్చారు. అంతే కదా. అదే మంచిది. కాబట్టి మంచిది అవసరం. చాలా మంచి విషయాలు చెప్పారండి. ధన్యవాదాలు. శుభం. శుభం భయ్యా.